సెపక్ తక్రా చాలా మందికి పరిచయం లేని క్రీడ. శారీరక శ్రమ, టైమింగ్, టెక్నిక్, ప్లేస్మెంట్ అన్నీ కలగలిపి ఆడాల్సిన ఆట. అలాంటి ఆటలో కేవలం 3-4 ఏళ్ల శిక్షణతో రాటుదేలారు ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. పాఠశాల నుంచి జాతీయ స్థాయి దాకా అన్ని చోట్ల బరిలో దిగి పసిడి పతకాల పంట పండిస్తున్నారు. ఇద్దరు బాలికలు అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవుతున్నారు. వ్యాయామ ఉపాధ్యాయుడు, కోచ్లు ఈ మట్టిలో మాణిక్యాలను క్రీడాకారులుగా తీర్చిదిద్ది ప్రోత్సహిస్తున్నారు. సెపక్ తక్రాలో మెరుస్తున్న ఆ బాల క్రీడాకారుల విశేషాలేంటో మనము చూద్దాం. కోర్టులో పాదరసంలా కదులుతూ కేవలం పాదాలు, తలతో బంతిని కొడుతూ పాయింట్ల వేట చేస్తున్న వీరంతా విజయవాడలోని కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు. ఈ ఆటే సెపక్ తక్రా. 4 ఏళ్ల క్రితం ఈ ఆట పేరు కూడా వినని వీరంతా ఇప్పుడు సెపక్ తక్రాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇప్పటికే 60 దాకా పతకాలు కైవసం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో ఒక బంగారు పతకంతో పాటు వెండి, కాంస్య పతకాలు సాధించారు. వీరిలో 10వ తరగతి చదువుతున్న హరిప్రియతో పాటు కావ్య అనే మరో క్రీడాకారిణి అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకున్నారు. 7th క్లాస్ నుంచి ఈ గేమ్ స్టార్ట్ చేసా. అసలు ఈ గేమ్ అంటే తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రమేష్ సార్ వచ్చిన తర్వాత సార్ మమ్మల్ని టోర్నమెంట్స్కి కానీ నేషనల్స్కి కానీ చాలా దగ్గర తీసుకెళ్ళారు. కానీ మాకు ఛార్జెస్ అనేవి సారే పెట్టుకునేవారు. అసోసియేషన్ లాస్ట్ టైం ఆడ జూనియర్స్లో నేను ఇండియా క్యాంప్కి సెలెక్ట్ అయ్యా. నాకు 10th వల్ల వెళ్ళడానికి ఛాన్స్ లేదు. మళ్ళీ ఛాన్స్ ఇప్పిస్తా అన్నారు. నేను కూడా ఆడి ట్రై చేస్తా. నా గోల్ మళ్ళీ ఇండియాకి ఆడాలని. నేను 5 నేషనల్స్ ఆడాను. అన్ని నేషనల్స్లో నాకు మెడల్ ఉంది. రాజస్థాన్ వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను, బీహార్ వెళ్ళాను. గోల్డ్ మెడల్ నేషనల్ లో వచ్చింది. అండర్ 14లో స్టేట్ లెవెల్లో అన్ని గోల్డే కొట్టాం. మేమందరం 7 గోల్డ్ మెడల్స్ స్టేట్ లెవెల్లో వచ్చాయి. నేషనల్ లెవెల్లో సిల్వర్, బ్రాంజ్, గోల్డ్ 3 కొట్టాం. నా ఫ్యూచర్ గోల్ ఇంటర్నేషనల్ ఆడాలని. వాలీబాల్, ఫుట్బాల్ కలబోతగా ఉండే సెపక్ తక్రా ఆడేందుకు శరీరం చాలా ఫిట్ గా ఉండాలి. కోర్టులో మెరుపులా కదులుతూ బంతిని ప్రత్యర్థి జట్టు కోర్టులోకి నెట్టి పాయింట్లు సాధించడం అంత సులువు కాదు. వ్యాయామ ఉపాధ్యాయుడు రమేష్ ప్రోత్సాహంతో పిల్లలు ఆటపై పట్టు సాధించారు. అండర్ 14, 17, 19 ఇలా అన్ని విభాగాల్లో పోటీ చేసిన చోటల్లా పతకాలు సాధిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఖేలో ఇండియాలోనూ పతకాల పంట పండించారు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా నైపుణ్యాలకు మెరుగులు దిద్దుతున్నారు. ఫస్ట్ మేము 7th మధ్యలో వాలీబాల్ ఆడుతున్నప్పుడు రమేష్ సార్ గారు ఎదురయ్యారు. అప్పుడు వచ్చి పలానా గేమ్ ఆడతారా అన్నారు. మేమందరం యాక్సెప్ట్ చేసాం. ఫస్ట్ ట్రై చేసాం. అవ్వాల 3 అన్నయ్యలు వచ్చారు. కోచెస్ గా వచ్చి బాగా నేర్పించారు. దాని తర్వాత ఫస్ట్ అండర్ 14 స్టేట్ మీట్ ఇక్కడ ఈ స్కూల్లో జరిగింది, కేబీసీ జడ్పీ బాయ్స్ హై స్కూల్లో. అందులో మేము 2nd ప్లేస్ కొట్టాం. తర్వాత నేషనల్స్ లో అండర్ 14 నేషనల్స్ ఈ స్కూల్లోనే జరిగింది. మణిపూర్తో లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆ ఫైనల్ మ్యాచ్ లో గోల్డ్ మెడల్ సాధించాం. రాజస్థాన్ లో 2nd ప్లేస్ వచ్చింది. బీహార్ లో 3rd ప్లేస్ వచ్చింది. నేను 2 నేషనల్స్ ఆడాను. ఖేలో ఇండియా బీహార్ లో బ్రాంజ్ మెడల్ సాధించాను. నేషనల్స్ లో గోల్డ్, బ్రాంజ్ రెండు సాధించా. స్టేట్ లెవెల్ అన్ని గోల్డ్. నేను ఈ గేమ్ గత 4 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను. 3 నేషనల్స్ ఆడాను. 3 నేషనల్స్ లో బ్రాంజ్ మెడల్, స్టేట్ మీట్ లో 3 గోల్డ్ కొట్టాను. స్వల్ప కాలంలోనే సెపక్ తక్రాలో పిల్లలు రాటుదేలడంలో వ్యాయామ ఉపాధ్యాయుడు రమేష్ కీలక భూమిక పోషించారు. కట్టుదిట్టమైన శిక్షణతో పాటు ప్రోత్సాహంతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపారు. నేను ఈ స్కూల్కి వచ్చి ఇది 4th ఇయర్. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మా పాఠశాల విద్యార్థులు అనేక మంది జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనటమే కాకుండా హరిప్రియ ఈ పాప అసోసియేషన్ అండర్ 19 టోర్నమెంట్ లో మెడల్ సాధించినప్పుడు ఫెడరేషన్ వాళ్ళు ఈ పాపని 1 మంత్ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు బ్యాంకాక్ లో జరిగే ఇండియన్ టీమ్ కోచింగ్ క్యాంప్కి ఎంపిక అవ్వడం జరిగింది. కానీ పాప 10th క్లాస్ అవ్వడం వల్ల మేము ఫెడరేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేయటం. 2nd కోచింగ్ క్యాంప్ వచ్చేప్పటికి హరిప్రియ అండ్ కావ్య ఇద్దరు కూడా 2nd టైం కోచింగ్ క్యాంప్కి అంటే ఇండియన్ క్యాంప్కి ఇంటర్నేషనల్ ఆడటానికి క్యాంపులో సెలెక్ట్ చేయడం జరిగింది. క్రీడాకారుల్ని ప్రోత్సహించేలా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల క్రీడాకారులు, వ్యాయామ సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం ప్రకటించిన నగదు ప్రోత్సాహకాలు అందితే ఆర్థికంగా తోడ్పడుతుందని ఆకాంక్షిస్తున్నారు.